హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మన ముందు విజయ్ కనకమేడలో ఉన్నారు. నాంది, ఉగ్రం సినిమాలతో విజయ్ తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ రెండు సినిమాల కంటే భిన్నంగా, భారీగా, వెరైటీగా భైరవం సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఈ నెల 30వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి, తన కెరీర్ గురించి విజయ్ ఏం చెప్తాడనేది తన మాటలో విందాం. నమస్తే విజయ్. సార్. హాయ్ సార్. టెన్షన్గా ఉందా? రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కదా? లేదండి, ఏం లేదు సార్, టెన్షన్ లేదు. ఏంటి అంటే ఆల్రెడీ 2 సినిమాలు చూసాం కదా సార్. ఇంకా మనకి ఫస్ట్ సినిమా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందేమో, అలా ఉంటుందేమో. కానీ ఫస్ట్ సినిమా కూడా నాకు పెద్దగా టెన్షన్ లేదు. అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. ఏంటి భైరవం సినిమా మీద నీకున్న కాన్ఫిడెన్స్? భైరవం సినిమా ఒక ముగ్గురు హీరోలతో కలిసి చేస్తున్న ఒక స్టార్ ఫిల్మ్తో పాటు ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్ అండి. ఈ సినిమాలో ఒక ఫ్రెండ్షిప్కి, ఒక ఫ్యామిలీకి ఉన్న బాండింగ్ ఎమోషన్స్ ఏవైతే ఆర్గానిక్గా విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే కథలో ఉన్న ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అవి గట్టిగా జనాలకి పట్టుకుంటాయి. ఇందులో వచ్చే ట్విస్టుల టర్న్లు కూడా గట్టిగా హత్తుకుంటాయి అనేసి గట్టి నమ్మకంతో ఉన్నాను. యాక్చువల్ నేను ఈ సినిమా ఫస్ట్ తమిళ్లో చూడగానే ఇది తెలుగులో తీస్తే బాగుంటుందే, కానీ తెలుగులో ముగ్గురు హీరోలు కలిసి అసలు సినిమా చేస్తారా అని ఒక డౌట్ ఉండేది. బట్ అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించావు నువ్వు. అసలు ఎలా ఇది వర్కౌట్ అయింది? అదేనంటే అసాధ్యమే అనుకున్నాం మేము కూడా ఫస్ట్, కానీ కొంచెం ఎక్కువ కష్టపడకుండా అయిపోయిందండి మాకు. ఫస్ట్ సినిమా చేద్దాం అనుకున్న తర్వాత సాయి గారిని అప్పుడు వచ్చాం. బెల్లకొండ సాయి గారు, సురేష్ గారు వాళ్ళు కూడా సినిమా చూసి ఓకే అన్నారు. వాళ్ళ సైడ్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. నెక్స్ట్ రోహిత్ గారిని, మనోజ్ గారిని ఇద్దరిని సైమల్టేనియస్గా అప్రోచ్ అయ్యాము. రోహిత్ గారు ముందు ఓకే చేశారు, స్క్రిప్ట్లో కూడా చేంజ్ చేసుకోవాలని చెప్పాము, ఓకే చేశారు. మేము స్క్రిప్ట్లో చెప్పిన చేంజెస్ అన్నీ కూడా మనోజ్ గారికి కూడా నచ్చినాయి. కాదు అప్పుడు ఆ టైంలో ఆయనకి మాకు కావాల్సిన డేట్స్ సెలెక్ట్ చేయడం కోసం ఆయన వేరే షెడ్యూల్స్తో కొంచెం బిజీగా ఉన్నారు వేరే సినిమాతో. అందువల్ల ఆయన ఆన్బోర్డ్ అవుతారు లేదని దానికి ఒక 1 వీక్ టైం పట్టింది. మన స్క్రిప్ట్లో బెటర్మెంట్స్ అని చెప్పిన తర్వాత కూడా. అంటే మా టైం బాగుండటం వల్ల పాపం అవతల వేరే సినిమా వాళ్ళ షెడ్యూల్స్ కొంచెం అప్సెట్ అవ్వడం వల్ల డేట్స్ మాకు కలెక్ట్ చేశారనమాట. మనకంటే ఒకటే స్టెచ్లో అడిగాము. 25 డేస్ ఒక స్టెచ్, 15 డేస్ ఒక స్టెచ్, 10 డేస్ ఒక స్టెచ్ అలా అడిగాం అనమాట. ఆయన 1 వీక్ గ్యాప్లో అయితే మనం చేసుకోవచ్చు, అది 2 బ్యాలెన్స్ చేసుకుంటూ చేద్దాం అన్నారు. ఇంకా మనోజ్ గారితో మనం ఆన్బోర్డ్ ఎవరేమో మనకి మిస్ అయిపోతుందేమో, ఒక మంచి యాక్టర్ మిస్ అయిపోతున్నారు, ఆ క్యారెక్టర్ ఆయన చేస్తే చాలా బాగుంటుంది అనుకున్న టైంలో దేవుడు మనకి రాసి పెట్టినట్టున్నాడు. వాళ్ళ షెడ్యూల్ కొంచెం అప్సెట్ అవ్వడంతో మనకు బల్క్ డేట్స్ ఇచ్చారు. అలా ముగ్గురు ఆన్బోర్డ్ అయ్యారు. ఓకే. అంటే ఇప్పుడు బెల్లంకొండ చేసిన క్యారెక్టరు తమిళంలో సూరి చేశాడు. అవునండి. బట్ సూరికి ఉన్న ఇమేజ్ వేరు. అంటే కమెడియన్గా ఇక అండర్ ప్లే క్యారెక్టర్స్ ఎక్కువ చేశాడు. తన ముందు చేసిన విడుదల కానీ, అవును, హీరోగా తను చేసిన తనకి సెకండ్ సినిమా యాక్చువల్ హీరోగా సెకండ్ సినిమా. ఇక్కడికి వచ్చేతలకి సాయికి ఉన్న ఇమేజ్ వేరు, కంప్లీట్ మాస్ ఇమేజ్ ఉన్న హీరో. సో తన్ని పర్టికులర్గా ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి రీజన్ ఏంటి? అంటే మేము చేద్దాం, రీమేక్ చేద్దాం తీసుకున్న తర్వాత అంటే మేము స్క్రిప్ట్లో చాలా చేంజెస్ చేసాం. ఆ చేసిన ప్రాసెస్లో ఈ క్యారెక్టర్ మన సాయి గారు చాలా బాగుంటుంది. అంటే తమిళ్లో లాగా ట్రీట్ చేయలేదు మేము. ఓకే. తమిళ్లో ట్రీట్ చేయలేదు, ఏ క్యారెక్టర్ కూడా తమిళ్లో ఉన్నలాగా ట్రీట్ చేయలేదు. కానీ ఆ కోర్ పాయింట్, కోర్ ఎమోషన్ తీసుకొని కథ డ్రైవ్ అలాగే వెళ్తూ ఉంటుంది, కానీ మన ప్రెజెంటేషన్ మొత్తం టోటల్ చేంజ్ చేసాం. అందువల్ల ఈ క్యారెక్టర్కి 100% పర్ఫెక్ట్ ఫిట్ అవుతారు. ఆయన ఇప్పటివరకు ఒక విలేజ్లో నేటివిటీ క్యారెక్టర్లో ఏమీ చేయలేదు, అన్నీ అర్బన్ బ్యాక్డ్రాప్ ఉన్న సినిమాలో చేశారు. విలేజ్ క్యారెక్టర్ చేస్తే ఆయన బాగుంటుంది, కొంచెం కొత్తగా ఉంటుంది, చూసి ఆడియన్స్ కూడా డెఫినెట్ కొత్తగా ఉంటుంది. బియర్డ్ పెంచి, కొంచెం హెయిర్ పెంచి, కొంచెం మంచి మేక్ ఓవర్ ఇస్తే డెఫినెట్ సినిమాకి చాలా ప్లస్ వద్దని ఉద్దేశంలోనే ఓకే వేసుకున్నాం. అలాగే మనోజ్ గారిది అండ్ రోహిత్ గారు కూడా ఆ క్యారెక్టర్స్ వాళ్ళు చేస్తేనే బాగుంటుంది, వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. మన కంప్లీట్ స్క్రిప్ట్లో మన చేంజెస్ అన్ని విన్న తర్వాత వాళ్ళు ఓకే చేశారు. ముగ్గురికి ఒక మంచి మేక్ ఓవర్తో, ఒక మంచి ప్రజెంటేషన్తో మేము వీళ్ళిద్దరే అంటే కొంచెం పాజిటివ్ క్యారెక్టర్స్ ఓకే. బట్ మనోజ్ని ఎలా ఒప్పించారు? కంప్లీట్గా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. అదేంటంటే మీరు అంటే మనోజ్గా నెగిటివ్ షేడ్ చేశారు మీరు ఎలా అనుకుంటున్నారు? మీకు తెలియదు కదా, ఎవరే క్యారెక్టర్ చేశారు మీకు తెలియదు కదా, ఇంకేమో ఒప్పించేయలే కదా. ప్లస్ ఎవరంటే అందులో ఉన్నట్టే ముందు ఆ సినిమాలో ఉన్నట్టే ఉందని ఎలా అనుకుంటున్నారు? ఎందుకంటే సినిమాలో చాలా చేంజెస్ చేసాం. ఏంటి అసలు మేజర్ చేంజెస్? మేజర్ చేంజెస్ ఇప్పుడు చెప్తారా సార్? ఇప్పుడు ఆల్రెడీ రీమేక్ చూసిన వాళ్ళు ఉన్నారు, మేజర్ చేంజెస్ చేసింది కూడా చెప్తే ఇంకా ఆడికి కిక్కే ఉంటుంది సార్. ఇంకా కానీ కెమెరా ఆఫ్ చేసినారు చెప్పండి, మీరు చెప్తారు పర్సనల్గా. అంటే బ్యాక్ డ్రాప్
తమిళ్ అంటే టెంపుల్ బ్యాక్డ్రాప్ అంటే అదే టెంపుల్ బ్యాక్డ్రాప్ తీసుకుని మన నెటివిటీ ఫిట్ చేసాము. కథలో ఇలా ముగ్గురు క్యారెక్టరేషన్సే మార్చాము అనమాట. ఓకే, ముగ్గురు క్యారెక్టరేషన్సే మార్చాము. అది చాలా ఫ్రెష్గా ఉంటుంది. అందువల్లంటే మీరు తమిళ్ చూసినట్టు వీరులా వాళ్ళ అలా ఉండదన్నమాట. సినిమా స్టార్ట్ చేసాక చాలా ఊపిరిగా క్లియర్గా అర్థమైపోద్ది. అంటే సినిమా చూసినప్పుడు అరే ఇది తెలుగుకి బాగా వర్కౌట్ అవుతుంది అనుకోవటం వేరు, వేరే దాన్ని స్క్రిప్ట్ చేసి ఆర్టిస్టులకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు వచ్చి యాక్ట్ చేసిన తర్వాత మనకు వచ్చే కాన్ఫిడెన్స్ వేరు. సో నీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడు అనేది వచ్చింది? అంటే షూటింగ్ స్టార్ట్ అవ్వబోయే ముందే మంచి కాన్ఫిడెన్స్ వచ్చిందా? వన్స్ షూటింగ్ మొత్తం అయిన తర్వాత సినిమా తీసుకున్న ఒక 10 డేస్లో మేము చేంజ్ చేసి అయితే ఇలా చేంజ్ చేద్దాం ఇలా చేంజ్ చేద్దాం ఫిక్స్. ఫస్ట్ 2 డేస్లో అయితే ఈ క్యారెక్టర్ ఎలా చేంజ్ చేద్దాం క్యారెక్టర్ ఎలా చేద్దాం రఫ్ ఐడియాకి వచ్చాము. ఆ రఫ్ ఐడియాకి వచ్చిన తర్వాతే మనం రీమేక్ చేయడం కోసం ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత మేము మా టీం అంతా కూర్చొని ఒక 15 డేస్ పెన్ టు పెన్ అంటే అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ మొత్తం దాన్ని మళ్ళీ సీన్ కార్డ్ దగ్గర ట్రీట్మెంట్ దగ్గర నుంచి మొత్తం మళ్ళీ ఫ్రెష్గా రైట్ చేసాం అనమాట. చేసి ఇందులో ఆ కథలో ఉన్న ఫ్లాస్ ఏంటి, మనం దాన్ని ఏం కరెక్ట్ చేయాలి ఫస్ట్ అవి కరెక్ట్ చేసుకుంటూ తర్వాత ఈ క్యారెక్టర్ని ఎలా బ్రెయిన్ చేస్తే మనం చూడరు, ఈ క్యారెక్టర్ని బ్రెయిన్ చేస్తే చూడరు. ముగ్గురు బలమైన నటులతో అనుకుంటున్నాం మనం. వాళ్ళకు కూడా కొంచెం బలంగా ఉండాలి సీన్స్ అన్నీ కూడా ఉద్దేశంలో చేంజ్ చేసాం. ఆల్మోస్ట్ ఒక స్టార్ట్ చేసిన 20-25 డేస్ మొత్తం అయిపోయిందండి. డైలాగ్ వర్షన్తో సహా అయిపోయింది. అప్పుడు ఇంకా వెరీ కాన్ఫిడెంట్ అనమాట. నుంచి ఒక రఫ్ ఐడియా ఒకటి ఉంది, ఇలా మారుద్దాం ఇలా చేద్దాం అన్నది. ఎప్పుడైతే కంప్లీట్ డైలాగ్ వర్షన్తో సహా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నామో ఇంకా ఫుల్ క్లియర్గా ఉందన్నమాట. మనం కాన్ఫిడెంట్గా వెళ్ళిపోవచ్చు, మనం కొంత మన గోల్ అచీవ్ అవ్వచ్చు అని. వీళ్ళ ముగ్గురేనా లేదంటే వేరే అంటే ముందు వేరే ఆప్షన్ అనుకున్న తర్వాత వీళ్ళ ముగ్గురికి లేదు సార్, ఆప్షన్ అనుకోలేదు. సాయి గారిని ఫస్ట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆప్షన్స్ అయితే రాసాం కానీ ఇంకెవరిని అప్రోచ్ అవ్వలేదు. ఆప్షన్స్ రాసుకున్నా కానీ ఎటు తిరిగినా కానీ ఈ క్యారెక్టర్కి రోహిత్ గారు మనోజ్ గారే బాగుంటుంది ఫస్ట్ వీళ్ళని అప్రోచ్ అయింది. కాదు అంటే ఏమన్నా వెళ్దాము అన్న డిస్కషన్లో కూడా కాదు అన్న మనం ఎలాగైనా ఓకే చేయించుకోవాలండి అని ప్రొడ్యూసర్ మేము చెప్పి కాదని వీళ్ళు ఓకే చేయించుకోవాలంటే మీరు ఏదో విధంగా ఓకే చేయించాలి అని కొంచెం ప్రెజర్ చేసి అది వెళ్ళాము. కానీ చాలా ఈజీగా అయిపోయింది, చాలా ఈజీగా అయిపోయింది. కానీ ఒక 1 వీక్ మాత్రం ఆ డేట్స్ గురించి ఒక రాసుకున్న పేర్లు ఏంటి చాలామంది అండి. మరి తమిళ్ తెలుగు హిందీని చాలామంది యాక్టర్స్ పేర్స్ కూడా రాసుకున్నాం అనమాట. డెఫినెట్ కంటే ముందు ఒక లిస్ట్ రాస్తాం కదా సార్, ప్రతిదానికి ఒక ఆప్షన్స్ రాస్తాం కదా. మనకన్నా ముందు మన డిపార్ట్మెంట్ మా కోఆర్డినేటర్ టీం కూడా వరుసగా ఏమనిపించింది మొత్తం రాసి పెడతారు కదా. నాకంటే ఫస్ట్ అంటే నేను మా రైటర్స్ ఫస్ట్ సినిమా చూసిన అనుకున్న తర్వాత కూడా మనోజ్ అన్న కంబ్యాక్ అవుతున్నాడు. మనోజ్ గారు నాకు చిన్న పరిచయం ఉంది, ఇంతకుముందు కలిసి పనిచేయాలని పరిచయం ఉంది. మనోజ్ అన్న చేస్తే క్యారెక్టర్ బాగుంటుంది, ఈ క్యారెక్టర్ రోహిత్ గారు చేస్తే బాగుంటుంది. రోహిత్ గారితో తక్కువ పరిచయం, ఒక 3-4 టైమ్స్ మీట్ అయ్యి ఉంటుంది అంతే. కానీ చాలా క్లోజ్ ట్రావెల్ ఉంది 3-4 టైమ్స్లో కూడా చాలా ఎక్కువ విషయాలు డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, కొంచెం కొత్తగా ఉంటుంది, కొత్త ప్రయాణం చేయొచ్చు, ఇద్దరికి ఉన్న ఇమేజ్ వేరు బయట, దాన్ని మనం ఇంకోలా మనం ప్రయాణం చేయొచ్చు దాన్ని అన్న ఉద్దేశంలో చూసి ఆయన కూడా కొంచెం థ్రిల్ ఫీల్ అవుతాడు. ఎప్పుడు మనోజ్ గారు ఇంతకుముందు చేసిన సినిమాల్లో కూడా కొంచెం బాయ్ నెక్స్ట్ డోర్ కొంచెం అల్లరి చిల్లరగా చేసిన క్యారెక్టర్స్ అన్నీ చేశారు. ఇందులో కొంచెం హోందాగా ఉండాలి, కొంచెం రిజర్వ్డ్గా ఉండాలి. అలాంటి క్యారెక్టర్ సేమ్ అలాంటికే డిగ్నిఫైడ్గా మళ్ళీ మెయింటైన్ చేయాలి రోహిత్ గారి క్యారెక్టర్. ఈ రెండు డెఫినెట్గా కొంచెం ఫ్రెష్నెస్ ఇస్తే ఆడియన్స్ అనేసి. నాంది కోర్టు డ్రామా, ఉగ్రం కొంచెం వైలెంట్, ఇది మిస్సింగ్ కేసెస్. భైరవంకి వచ్చేసరికి ఏంటి ఏ జానర్ కింద అనుకోవాలి దీన్ని? భైరవం జోన్ వచ్చి ఫ్యామిలీ యాక్షన్ డ్రామా అండి భైరవం. ఎందుకంటే ఇప్పుడు నాంది అనేది కోర్ట్ రూమ్ డ్రామా అని చెప్పడంతో పాటు అది కొంచెం సోషల్ కాజ్ గురించి ఫైట్ చేసేది, దాన్ని సోషల్ డ్రామా కింద ట్రీట్ చేయాలి. సేమ్ ఉగ్రం ఒక ఫెరిషియస్ కాపు ఉగ్రంతో వెళ్ళినా కానీ అది కూడా ఒక సోషల్ కాజ్ గురించి ఫైట్ చేసినది సోషల్ డ్రామా కింద చేయాలి. అలాగే ఇందులో ఫ్యామిలీతో పాటు యాక్షన్ ఉన్నా కానీ ఇందులో కూడా చిన్న సోషల్ కాజ్ ఉంటుంది. ఆ ఒరిజినల్ ఉన్న సోషల్ కాజ్ని చాలా ఎన్హాన్స్ చేసాం. ఏదో టెంపుల్కి సంబంధించిన ఒక ల్యాండ్ అయితే ఉంటుందో దాన్ని కాపాడే కోసం అది ఒక చిన్న సోషల్ కాజే కాబట్టి ఇది అన్ని ఎమోషన్స్ కలిసి ఉన్న సినిమా ఇది. ఇప్పుడు నాంది మంచి గుర్తింపు తెచ్చింది నీకు, ఉగ్రం కూడా దానికి కొంచెం తక్కువే, దానికి అందుకనే కొంచెం తక్కువే చేసింది. అదే అంటే తక్కువే, బట్ అదేమి మంచి వచ్చింది, వెలుగురు కాదు. ఇక్కడికి వచ్చేతలకి బెల్లంకొండకి రాక్షసుడి తర్వాత సక్సెస్ లేదు, మనోజ్కి సేమ్ అసలు బ్లాక్ బస్టర్ లేదు, ఈవెన్ రోహిత్కి కూడా బ్లాక్ బస్టర్ లేదు. ఇప్పుడు ఈ ముగ్గురు అంటే ఒక విధంగా చెప్పాలంటే డౌన్లో ఉన్న స్టేజ్ ముగ్గురు హీరోలది. ముగ్గురు డౌన్లో ఉన్న హీరోలని బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమా పూర్తి చేయటం అంటే కత్తిమేసామే, దాన్ని ఎలా చేయగలిగారు?
సార్ అంటే హిట్ ఫ్లాప్లు అన్నది ఒక మార్కెట్ ట్రేడ్ చూస్తుంది తప్ప స్క్రిప్ట్ కావాల్సిన క్యారెక్టర్స్ని డిసైడ్ చేయదు కదా సార్. అది ట్రేడ్ ప్రొడక్షనర్స్కి మనం కాంబినేషన్ చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అన్నారు. అంటే ట్రేడ్ని దృష్టిలో పెట్టుకునే కదా. అంటే అది ఇంక్లూడింగ్ ప్రొడక్షన్ వస్తే డిస్కషన్ తర్వాత కదా సార్. ప్రొడక్షనర్స్కి ట్రేడ్ ప్రకారం వాళ్ళు అనుకున్న బడ్జెట్కి మనం ఈ రేంజ్ బిజినెస్ చేయొచ్చు వాళ్ళు ఓకే అనుకున్నారు. మన స్క్రిప్ట్ మాత్రం మనం ట్రేడ్ని మన స్క్రిప్ట్లో తీసుకురాలేం కదండి. స్క్రిప్ట్ మనం క్యాటర్ అనుకున్నప్పుడు అది ట్రేడ్ ప్రకారం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది లేదా వాళ్ళ అగ్రీతోనే మనం వెళ్తాం. ట్రేడ్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రొడ్యూసర్ బ్యానర్లో ఆయన నిజంగా దృష్టిలో పెట్టుకున్నాయి సార్. దృష్టిలో పెట్టుకున్నాయి. మనం ఈ ఆప్షన్స్ అని చెప్పిన తర్వాత ట్రేడ్ పరంగా వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత మనం వెళ్తాం. అక్కడి నుంచి మనకి ఓకే రాకుండా మనం డైరెక్ట్గా మన ఛాన్స్ మనం తీసుకోలేం కదా సార్. వాళ్ళు మనం ప్రొడ్యూసర్ కూడా బిజినెస్ చేస్తున్నట్టే, ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నట్టే కదా సార్. తను ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, దాని బ్రేక్ ఈవెన్లో మినిమం బ్రేక్ ఈవెన్ అన్న రావాలని ఫస్ట్ ఏ ప్రొడ్యూసర్ కోరుకున్నది. ఇప్పుడు ప్రజెంట్లో అసలు ప్రాఫిట్స్ని పక్కన పెడితే బ్రేక్ ఈవెన్ అయితే చాలా రా అనే పొజిషన్స్కి వెళ్ళిపోయారు. అలాంటిది వాళ్ళ సైడ్ నుంచి కూడా ఓకే అనుకున్న తర్వాత వెళ్ళింది మనం. ప్లస్ స్క్రిప్ట్ అన్నది బిఫోర్ యాక్టర్కి సక్సెస్ ఉందా లేదా అని ఎప్పుడైతే కనుక ఎప్పుడు అనుకో సార్. స్క్రిప్ట్కి క్యారెక్టర్ పర్ఫెక్ట్గా క్యారెక్టర్ ఆ మనిషి మనకి మ్యాచ్ అవుతాం అనుకుంటే, ఆ పర్సన్ మ్యాచ్ అవుతాం అనుకుంటే, అది 100% ఫిట్ అవుతుంది అనుకుంటే వెళ్ళడం రైట్ అనుకుంటాను. అంటే నిజంగా స్క్రిప్ట్ ప్రకారం సెలెక్ట్ చేసుకొని మనం చేయటం అనేది మంచి పద్ధతే. బట్ వేరాజ్ ఇప్పుడున్న బాక్స్ ఆఫీస్ అనేది అది డెఫినెట్ దృష్టిలో పెట్టుకోవాలి సార్. అది దృష్టిలో పెట్టుకోవద్దు. ఆ దృష్టిలో పెట్టుకున్నాం కాబట్టి ప్రొడక్షన్ హౌస్ మేము కలిసి మేము తీసుకున్న ఒక డెసిషనే కదా సార్. నా ఒక్క డెసిషన్ ఉండదు కదా. ఎందుకంటే ఇది ఒక రీమేక్ ప్రొడక్షన్ హౌస్ నాకు ఇచ్చిన సినిమా. ఇది ఇచ్చేసి మనం అనుకున్న టైంలో సార్ మనం ఈ కాంబినేషన్లో వెళ్దాం అనుకుంటే వాళ్ళు కూడా ఒకటే ఏకతాటిపై రావడం వల్ల ఓకే అని సినిమా. లేదంటే ట్రేడ్ సైడ్ కొంచెం అందరూ కొంచెం మైనస్లో ఉన్నారు, మనం చేయలేమండి అంటే కనుక డెఫినెట్గా మూవ్ అవుతుంది ప్రాజెక్ట్. చేయలేమంటే అది చేయలేము, ఛాలెంజ్గా తీసుకున్నప్పుడే కదా ఇది. వాళ్ళు కూడా అంటే మన ముగ్గురు మధ్య మనం డెఫినెట్గా మంచి ప్రమోషన్ టైంకి మంచి వైపు తీసుకురావచ్చు, మేము సినిమా సేల్ చేసుకోగలం మనకు నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు సినిమా ముందు తీసుకొచ్చారు. హీరోయిన్స్ గురించి ముందు 2 సినిమాల్లో 2 కొత్త హీరోయిన్లనే పరిచయం చేశారు. కొత్త వాళ్ళు 2 కొత్త వాళ్ళు. ఈ సినిమా కూడా శంకర్ గారు అమ్మాయి తెలుగులో చేస్తుందండి. సాయి పేరుగా చేస్తుంది అమ్మాయి శంకర్ గారు డాక్టర్. అమ్మాయి చాలా గ్రౌండ్ తీరుతండి. అంటే అమ్మాయి సినిమాలో క్యారెక్టరేషన్ ఎలా ఉంటుందో అమ్మాయి బయట కూడా అలాగే ఉంటుంది. అది చూసే సినిమాని అమ్మాయిని క్యాష్ చేసింది. చాలా బబ్లీగా అల్లరి చిల్లరగా ఉంటుంది. సినిమాలో క్యారెక్టర్ కూడా అలాంటి క్యారెక్టరే కావాలి. వెన్నెల క్యారెక్టర్కి పర్ఫెక్ట్ యాప్ట్. వెన్నెల క్యారెక్టర్ పర్ఫెక్ట్ యాప్ట్. సాయి క్యారెక్టర్ హీరోని క్యారెక్టర్ని టీచ్ చేసుకుంటూ animal పాడుకుంటూ వెళ్ళే క్యారెక్టర్ అనమాట. అమ్మాయి 100% ఎఫర్ట్ పెట్టి చేసింది. శంకర్ గారి డాక్టర్ నాకు గర్వం ఎక్కడా ఉంటుంది. అమ్మాయి చాలా గ్రౌండ్ ఎడుతుంది. అసలు మేమే షాక్ అయిపోయాం. ఒక 4-5 days షూట్ అయిపోయిన తర్వాత సాయి గారు అడిగారు, హీరో గారు, నిజంగా ఏమో శంకర్ గారు డాక్టర్ అండి మరింతగా పొరికిగా బిహేవ్ చేస్తుంది ఏంటండి అని. మీ చెన్నై పొరికి అంత ఇలాగే ఉంటుందని ఏడిపిస్తుండే వాళ్ళు. అమ్మాయి బాగా టీచ్ చేస్తుంటుంది అనమాట. తర్వాత వాళ్ళ మదర్ని అడిగితే ఏంటంటే ఇలాగా ఏంటి ఇంత జూబెల్గా ఇలా ఉంటుంది అసలు మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలుకి డిపార్ట్మెంట్తో కానీ మిగతా వాళ్ళతో కానీ సాయి గారు అసిస్టెంట్ ఉంటాడు బాబాలి అని. తను ఎప్పుడు గిల్లి గిచ్చని గిచ్చి ఏడిపిస్తుండేది. మా సినిమాలో ఒక సాంగ్ ఉంది, గిచ్చమాక ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ హుక్లైన్ పట్టుకొని అమ్మాయి అతన్ని గిచ్చితో ఏడిపిస్తుండేది అనమాట. ఫుల్ ఫన్తో నడుస్తుండేది. తర్వాత మనోజ్ గారి పేరు కింద ఆనంద్ చేసింది. ఆనంద్ అమ్మాయి చాలా మంచి యాక్ట్రెస్. తెలుగులో తక్కువ సినిమా చేసింది, తమిళ్లో మాత్రం చాలా మంచి క్యారెక్టర్. అదండి ఇంకంటే అంటే మీరు చెప్తున్నారు మీకు ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ మీకు తెలియదు కదా ఏంటంటే. ఇక్కడ కైకా ఇల్లా వాళ్ళని మీకు తెలీదు. మేము చేసిన మార్పుల చెరుపుల వల్ల ఎవరంటే తెలియదు. అందుకే అది సినిమా చూస్తే డెఫినెట్గా అర్థమవుతుంది. ఎందుకంటే డెఫినెట్ చూసాడానికి గర్వం మాత్రం అనిపించదండి. ఎందుకంటే ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసుకుని థియేటర్లోకి వస్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్కి అయితే ఆపోజిట్లో ఉంటుంది. అది మాత్రం ఈ క్యారెక్టర్ అనుకుంటారు కదా, అది మాత్రం కొంచెం ట్విస్ట్ టర్న్స్ వేరే ఉంటాయి. ఓకే. అమ్మాయి చాలా మంచి యాక్ట్రెస్, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అమ్మాయి. తర్వాత రోహిత్ గారి వైఫ్ క్యారెక్టర్ దివ్య పిల్లై మలయాళి అమ్మాయి చేసింది. అమ్మాయి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా చేసింది. చాలా రాయల్టీగా ఉంటుంది ఆ క్యారెక్టర్ కూడా. ఇంకా మిగతా క్యారెక్టర్లో బాగా రిజిస్టర్ అయ్యి మిగతా ఏంటి మన శరత్ లోతేశ్వ కన్నడ యాక్టర్ ఉన్నారు, రెగ్యులర్ మన తెలుగు సినిమాల్లో చేస్తున్నారు. ఆయన సంపత్ రాజు గారు, అజయ్, మన డైరెక్టర్ సందీప్ రాజు, కలర్ఫుల్ డైరెక్టర్ సందీప్ రాజు ఒక మంచి క్యారెక్టర్ చేశారు. ఏంటి సందీప్ని ఎందుకు అంత కీలకమైన క్యారెక్టర్కి ఎంపిక చేయడానికి ఏంటి రీజన్? లేదంటే సందీప్ ఫస్ట్ ఎప్పటి నుంచో అంటే తను డైరెక్టర్ అవ్వకముందు కూడా మన ఈ ఆడియో ఫంక్షన్స్కి ఉన్న సైమా ఆటలకు మన స్క్రిప్ట్స్ రాసేవాడు మనవాడు. అప్పుడు చూసిన మనవాడు కట్అవుట్ కదా యాక్టర్ అయితే బాగా ఉండదు అనుకునేవాడిని. ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ కొంచెం కొత్త ఫేస్తో చేస్తే బాగుంటుంది, కొంచెం న్యూ ఫేస్ అయితే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది లుక్ అని దాంట్లో ఆ సినిమా దాన్ని క్యాష్ చేసాం అనమాట. తర్వాత వెన్నెల కిషోర్ క్యారెక్టర్ చేశారు. ఓకే. జయసుధ గారు చేశారు, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. బామ్మ క్యారెక్టర్ జయసుధ గారు చేశారు. ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చాలా ఎన్హాన్స్ చేసాం అనమాట జయసుధ గారి పార్టీ కూడా అన్నీ కూడా. శ్రీచరణ్ ఫస్ట్ సినిమా నుంచి తనతోనే జర్నీ అంటే సేమ్ టోటల్ టెక్నీషియన్స్ అంతా ఫస్ట్. ఈ టైప్ ఆఫ్ మూవీస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో దానికి తోడు తను పాటలు కూడా అద్భుతంగా చేశాడు. యాక్చువల్గా
వెన్నెల సాంగ్తోనే ఈ సినిమా మీద అసలు బజ్ అనేది స్టార్ట్ అయింది అనేది నా ఒపీనియన్. అవునండి, అప్పటి నుంచే ఫస్ట్ వెన్నెల సాంగ్తోనే ఫస్ట్ కంటెంట్ రిలీజ్ చేసిన కంటెంట్ కూడా అదే. ఫస్ట్ వెన్నెల సాంగ్ రిలీజ్ చేసాము మన హీరో సాయి గారి బర్త్డే సందర్భంగా. ఆ టైంలో January 6th 3rd అనుకుంటా. అప్పుడే సినిమా కొంచెం ఇది విలేజ్ నెటివిటీలో చాలా బాగుందిరా సాంగ్, చాలా బాగుంది సాంగ్, మంచి వైబ్ ఇచ్చింది. ఆ సాంగ్తో భైరవ్ అనే సినిమా అందరికీ బాగా రిజిస్టర్ అయిపోయింది. ఒక భైరవ్ సినిమా ఒకటి వస్తుంది, అందులో ఒక సాంగ్ వచ్చింది, సాంగ్ బాగా హిట్ అయిపోయింది. అంటే చాలా రీల్స్ వచ్చినాయి, థౌజండ్స్ ఆఫ్ రీల్స్ చేశారు చాలామంది. చాలా మంచి అప్లాజు, యూట్యూబ్లో ట్రెండింగ్లోకి వెళ్ళింది, ఇన్స్టాలో ట్రెండింగ్లోకి వెళ్ళింది. ఆ సాంగ్తోనే మాకు బజ్ అయితే స్టార్ట్ అయింది. తర్వాత టీజర్ రిలీజ్ చేసాం. టీజర్ తర్వాత ఓహో సినిమా ఎలా ఉండబోతుంది, సాంగ్ అది ఓకే, సినిమా ఎలా ఉండబోతుంది, మిగతా క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి, ముగ్గురు క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అని కొంచెం క్లియర్గా చెప్పాం టీజర్లో. ఓకే, దాంతో ఓహో ఓకే ఈ సినిమా చూడొచ్చా లేదని ఆడిని ఒకటి ఫిక్స్ అయ్యేది నేను అనుకుంటాను. రీసెంట్గా వచ్చిన ఫ్రెండ్షిప్ సాంగ్ అది బాగుంది. ఇప్పుడు ఇంకా యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది అసలు. అది 3 days అయినా కానీ ట్రెండింగ్ 1లో నడుస్తూ ఉంది. అదండి శ్రీచరణ్ పాకాల ఇప్పటివరకు తను చేసిన జోనర్స్ అండి వేరు, ఈ జోనర్ వేరు. తను దీనికి నెక్స్ట్ లెవెల్ ఆల్బమ్ ఇచ్చాడు. ఇప్పటివరకు తన కమర్షియల్ సినిమా పడలేదు. ఒక సినిమా పడితే ఎలా ఉంటుందో తనైతే ఇప్పుడు ఈ సినిమాతో ప్రూవ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకొక మాస్ సాంగ్ కూడా రిలీజ్ చేయాల్సి ఉంది హీరో సాయి గారికి, అతిథి శంకర్కి. అది మంచి సెట్ వేసి చాలా గ్రాండీగా షూట్ చేసాం. ఆ సాంగ్ విన్న తర్వాత నిజంగా శ్రీచరణ్ పాకాలని ఈ సాంగ్ చేశాడా, ఇంత చేంజ్ ఏంటి అని చాలామంది రైటర్లకి శ్రీచరణ్ పాకాల మీద పర్స్పెక్టివ్ మారిపోద్ది. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తాడు కానీ మంచి ఆల్బమ్ రాలే కదా అని చాలామంది రైటర్లు ఫీల్ అవుతూ ఉంటారు. నేను చాలామంది రైటర్ కూడా బ్రో తను బాగా చేస్తారు పెట్టుకోవచ్చు కదంటే, లేదు అంటే ఒక మంచి ఆల్బమ్ రాలే కదా తన నుంచి అంటే, తన స్క్రిప్ట్స్ పడట్లేదురా బాబు, ఆ జోనర్ మారి పెడితే వస్తుంది. తను అన్నీ చేసిన స్పై థ్రిల్లర్ జోనర్లో చేసాడు. వేరే ఒక మాస్ స్క్రిప్ట్ పడితే దగ్గర నుంచి వస్తుంది, తనలో మాస్ నాకు తెలుసు కదా అని ఇప్పుడు చాలామంది నేను చెప్తుండేవాడిని, సజెస్ట్ చేస్తుండేవాడిని. అది నాకే దొరికింది ఒక మాస్ సినిమా అన్నది. మనోడు ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు. ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్, ఆయన కూడా నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేశాడు. ఆయన కూడా స్టిల్ ఒక మంచి హిట్ కోసం వెయిటింగ్. సో ఈ సినిమాతో ఆయన కోరిక నెరవేరుతుందా? పక్క నెరవేరుదండి. రాధామోహన్ గారు అంటే చాలా గొప్ప మనిషి అండి. చాలా అంటే చాలా సిట్టు. ఒక రూల్ అంటే ఒక పద్ధతి అంటే పద్ధతి అంతే. మనం ఎన్ని రోజుల్లో చెప్పాము అన్ని రోజుల్లో కరెక్ట్గా సినిమా తీసేయాలి. దానికి కావాల్సింది మనకి ఏది కావాలో ప్రొవైడ్ చేస్తారండి. కాకపోతే అంటే ఆన్ స్క్రీన్ కనపడడం కోసం మీరు 10 లక్షలు ఖర్చు పెట్టండి, 10,000 వేస్టేజ్ అవుతారని ఒప్పుకోరనమాట. దగ్గర నిన్నే చూసుకుంటారు. ఒక కమిట్మెంట్ ఇచ్చామంటే, ఒక 4th ఎవరికైనా ఇచ్చిన పేమెంట్ కమిట్మెంట్ ఇచ్చామంటే ఆయన ఏవైనా కానీ చేసి ఆ రోజు కదా ఫుల్ఫిల్ చేస్తారన్నమాట. అంత ఒక మాట నిలబడే మనిషి. చాలా అంటే చాలా సాఫ్ట్. దగ్గరుండి సినిమాని చూసుకొని రోజు ఎలా అవుతుంది ఏంటి, రేపు వర్క్ ఏంటి, రేపు ఏం జరగబోతుంది, రేపు ఎంత అవుతుంది బడ్జెట్ అని ఎవ్రీడే బడ్జెట్ కూడా చేసుకుంటూ వెళ్తారు. బడ్జెట్ చూసుకుంటారు, ప్లస్ మన సినిమాకి వేస్టేజ్ ఎంత అవుతుంది కంట్రోల్ చేసుకుంటూ సినిమాకి గ్రాండర్గా కనపడడం కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. ఆయన ది గ్రేట్ ప్రొడ్యూసర్. ఆయన డెఫినెట్గా ఆయన బ్యానర్లో ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సినిమా ముందు అనుకున్న డేట్ మారింది. అవునండి. అంటే ఆ డేట్ చేంజెస్కి ఏంటి రీజన్ ఏంటి? అంటే ఫస్ట్ అనుకున్నప్పుడు అంటే అనుకున్న డేట్ కంటే మేము ఆ టైంలో చేద్దాం అనుకున్నాం. January పొంగల్కి అలా చేద్దాం అనుకొని చాలా ఫాస్ట్ కంటిన్యూ షూట్ చేసాం. అలా నాన్ స్టాప్గా షూట్ చేసే ప్రాసెస్లో కొంచెం బడ్జెట్ పెరిగింది మాకు. కాల్ షీట్లు పెరగడం అనేది బడ్జెట్ పెరిగింది మాకు. ఆ టైంలో అనుకోకుండా మాకు రెయిన్స్ పడడం వల్ల మేము మైసూర్ షూట్లు చేయలేకపోయాము. తర్వాత ఇక్కడ వేరే వర్క్స్ చేసుకుని ప్లాన్ చేస్తున్న ప్రాసెస్లో రోహిత్ గారి ఫాదర్ చనిపోయారు. దానివల్ల కొంత మాకు డిస్టర్బ్ అయింది. అలా కొన్ని రోజులు పోవడం, మాకు రెయిన్స్ కూడా కొంచెం డిస్టర్బ్ అవడంతో మేము ఆ టైంకి రెడీ అవ్వలేకపోయాం. అంటే సంక్రాంతి మళ్ళీ 10 సినిమాలు వస్తున్నాయి, డిసెంబర్కి ప్రీపోన్ చేసుకుందాం అనుకున్నాం. డిసెంబర్ డేట్ ప్రీపోన్ చేసుకునే ప్రాసెస్లో మాకు అప్పుడు వర్క్ అవ్వడం దాంట్లో మేము డ్రాప్ అయిపోయాం. ఆ టైంలో ఏంటంటే మాకు డిసెంబర్కి వచ్చినా జనవరికి వచ్చినా మాకు ఓటీటీస్ నుంచి అన్నింటి నుంచి ఒక మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ డీల్ క్లోజింగ్ పొజిషన్ ఉంది మాకు అక్టోబర్ నవంబర్లోనే. కాబట్టి ఒక మంచి బిజినెస్ కట్ చేసుకున్నాం. బిజినెస్ కట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా డీల్ క్లోజ్ చేసుకునే పొజిషన్లోకి వచ్చింది. కాకపోతే మేము డిసెంబర్ రాలేకపోతున్నాము. జనవరి కానీ పెద్ద సినిమాలు ఉన్నాయి. నెక్స్ట్ రిలీజ్ డేట్ చెప్పలేకపోయాం వాళ్ళకి, ఎప్పుడు వస్తున్నాం ఏంటన్నది. తర్వాత వాళ్ళకు కూడా అంటే వాళ్ళకు డేట్ కావాలి ఓటీటీ ప్లాట్ఫామ్కి. అదే మన థియేటర్కి కూడా మళ్ళీ మనకు మంచి డేట్ అయి ఉండాలి. ప్లస్ తర్వాత సినిమా మారిపోయింది. ఓటీటీలో ఈ కొంచెం పర్సంటేజ్ తగ్గిపోయింది. తర్వాత హిందీ డబ్బింగ్ కొంచెం పర్సంటేజ్ తగ్గిపోయింది. ఇవన్నీ ప్రాసెస్లో రకరకాల డేట్లు మేము అనుకున్నాం. ఏ డేట్ బయటికి అనౌన్స్ చేయలేదు. ఓటీటీ కూడా ఓకే అనుకుని ఈ డేట్ తీసుకుంటే మన డేట్కి వస్తే బాగుంటుందేమో, ఇలా మాకు డిస్కషన్ జరిగింది ఓటీటీ ప్లాట్ఫామ్స్కి మాకు. అలా ఫైనల్గా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మాతో సినిమా అంతా చూపించాము. వాళ్ళు సాటిస్ఫై. మేము మా ప్రొడ్యూసర్స్ అనుకున్న అమౌంట్కి దగ్గర ఆ అమౌంట్ వచ్చింది. హ్యాపీ. ఆ హ్యాపీతో ఇప్పుడు 30th డేట్ వేసి రిలీజ్ చేస్తాం. ఈ నెల 9th కూడా అనుకున్నారు కదా ముందు? లేదు నాది అప్పుడు మాకు ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వలేదు సార్. ఓపెన్ చెప్పిన డీల్ క్లోజ్ అవ్వలేదు. ఇప్పుడు మేమన్నా కదా ఎవరైనా కానీ ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వకుండా వేసే పొజిషన్లో ఏ ప్రొడ్యూసర్ కూడా లేడు సార్. ప్రజెంట్ సిచ్యువేషన్ సినియర్ అయితే అది. విజయ్ నాన్ కాంట్రవర్షియల్
ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ నాన్ కాంట్రవర్షియల్. బట్ ఆల్ ఆఫ్ సడన్ భైరవం అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది బికాజ్ ఆఫ్ మనోజ్ గారు. ఆ ఫ్యామిలీలో ఉన్న డిస్ప్యూట్ వల్ల ఆ ప్రభావం భైరవం మీద కూడా పడింది కదా. పడింది సార్. సో భైరవంని విష్ణు సినిమాకి కన్నప్పకి పోటీగా రిలీజ్ చేస్తామన్న తన వర్డ్ బాగా స్ప్రెడ్ అయింది. ఆ టైంలో ఏంటి మీ యూనిట్ మీద ఉన్న ప్రెషర్ ఏంటి? అంటే మా ప్రెషర్ కానీ ఎవరి దగ్గర మనకు ఫోన్స్ ఏమి రాలేదండి అసలుకి. ఎందుకంటే అది మేము తీసుకున్న కాల్ కదా. ఎందుకంటే కంప్లీట్ రిలీజ్ డేట్ అనేది ప్రొడక్షన్ హౌస్ కాల్, నా కాల్ కూడా కాదు. వాళ్ళు అనుకున్న డేట్కి నేను కంటెంట్ రెడీ చేసి ఇవ్వడం ఉన్నదే ఒక నా బాధ్యత. యాక్టర్స్గా ఎవరైనా కానీ వాళ్ళు అనుకున్న డేట్కి అన్ని వర్క్స్ ఫినిష్ చేయడం, డబ్బింగ్ ఫినిష్ చేయడం వాళ్ళ బాధ్యత. నేను అన్ని వర్క్స్ ఫినిష్ చేసి వాళ్ళు కాపీ ఇవ్వడం నా బాధ్యత అనుకున్న డేట్కి. తప్ప ఏ రోజు కూడా ఆ సినిమాతో పాటు అనేసి ప్రొడ్యూసర్ అయితే అనుకున్నది లేదు, నాతో అయితే డిస్కస్ చేసింది లేదండి. ఒక రిలీజ్ డేట్స్ ఆ టైంలో ఓటీటీ డేట్ అనుకుంటే కనుక క్లోజ్ అయితే మనం ఈ డేట్స్ రకరకాల డేట్స్ని మనం అయితే రాసుకుంటాము. అందులో ఒక డేట్ ఏదైతే ఉండొచ్చాము అలా సింకే ఉండొచ్చాము 2 సినిమాలకు తప్ప. మేమైతే కంప్లీట్ ఎప్పుడన్నా మనోజ్ ఆ సినిమాకి పోటీగా మనం రిలీజ్ చేయాలి భయ్యా అని ఎప్పుడన్నా డిస్కషన్ జరిగిందా? లేదండి, అసలు ఎప్పుడు లేదు. సీరియస్గా ఎప్పుడైతే లేదు. ఇప్పుడు సరదాగా జోకులు చేసుకుని మాట్లాడుకోవడం తప్ప మనం దాని మీద వేస్తారో దీని మీద వేస్తారో తప్ప ఆ సినిమా గురించి అయితే ఎప్పుడు మాట్లాడలేదు తను కూడా. అంటే స్పెక్యులేషన్ ఉండటం వేరు, తను ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం. అంటే తను మరి ఆ రోజు మరి ఏ మూడ్లో ఎలా చెప్పారు తెలియదు. మరి అప్పటికైతే మరి ప్రొడ్యూసర్ కాల్ అయితే కూడా కాదు మరి అప్పటికైతే అది. ఎందుకంటే అంతమంది అనుకున్న డేట్లో ఒక డేట్ అయితే సింక్ అయినట్టుంది. దానివల్ల ఏమైనా అనుకున్నారేమో ఆయన ఏమన్నా. ఓకే, అంటే ఫిబ్రవరిలో వస్తుంది, మార్చిలో వస్తుంది, ఏప్రిల్లో మన డీల్ క్లోజ్ అయితే డేట్స్ అయితే మనం పెట్టుకుంటాం కదా, డిస్ట్రిబ్యూటర్స్ తోటి మాట్లాడుకుంటాం కదా, అలా ఒక డేట్ అయితే మ్యాచ్ అయిందానికి ఆయన అనుకున్నారేమో. ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత అంటే కన్నప్ప కంటే ముందే వచ్చేస్తున్నాం కదా, మరి దాని గురించి ఏమన్నా అన్నారా మనోజ్? ఏమీ లేదండి అసలు లేదు. అప్పటి నుంచి దాని తర్వాత అంటే ఏంటి ఇలా మాట్లాడారనేసి మనం మాట్లాడింది లేదు, ఆయన కూడా సరే ఇలా మాట్లాడేసాను ఆయన చెప్పింది లేదనమాట. ఓకే వాళ్ళ స్టెప్లో మాట్లాడారు, ఆయన ఏమనుకుని మాట్లాడుకున్నారు అనేసి మా ప్రొడ్యూసర్ అంతే రెస్పెక్ట్ ఇచ్చి దాని గురించి ఏం డిస్కస్ చేయలేదు. తర్వాత మనం May 30th రిలీజ్కి వెళ్తూనే ఉండే ఎలాగంటే ఓకే అండి నాది చిన్న డబ్బింగ్లో అక్కడక్కడ షూటింగ్స్ బ్యాలెన్స్ ఉంటాయి, ఫినిష్ ఫినిష్ చేస్తారు అయిపోయింది. ఓకే, తమిళంలో లాస్ట్ ఇయర్ May 31కి రిలీజ్ అయినట్టు. 31st సంథింగ్ అంతేనండి, 31st అది. ఇప్పుడు May 30కి వస్తుంది. 1 year యాక్చువల్గా అంటే ఇంత గ్యాప్లో వస్తాం అనుకోలేదు మేము డిసెంబర్కి వద్దాం అనుకున్నాం. నాకు మేలో అయిపోయిన తర్వాత మే రిలీజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ జూన్ ఎండింగ్కి కన్ఫర్మ్ చేశాను మన సినిమా చేద్దామని. తర్వాత జూలైలో అంతా కాస్టింగ్ అన్ని కొంచెం చేసాను అనుకున్న తర్వాత ఆగస్టు షూట్కి వెళ్దాం అనుకున్నాం. ఆగస్టులో కొంచెం రెయిన్స్ వల్ల స్టార్ట్ చేయలేదు. సెప్టెంబర్ 9 స్టార్ట్ చేసాము. డిసెంబర్కి వద్దాం చాలా ఫాస్ట్గా వెళ్దాం అనుకున్నాం. కానీ తర్వాత క్లైమేట్ సపోర్ట్ చేయక కొన్ని పరిస్థితులు సపోర్ట్ చేయకపోవడం రిలీజ్ రాలేకపోయాం. బట్ ఏదైనా 1 year లోపే ఇంత టైం అయితే తీసుకుందాం అనుకోలేదండి. అంటే మొత్తం టోటల్ రెడీ చేసుకుంటాక మనం అనుకోలేదు, కానీ 3 హీరోలు మేనేజ్ షూట్ వరకు అయిపోయింది. ఇంకా అంటే మనం బిజినెస్ పరంగా ఉన్న పరిస్థితులు ప్రొడ్యూసర్ కూడా చూసుకోవాలి కదా సార్. ఆ పరిస్థితులు కొంచెం లేట్ అయిపోయింది. అయినా వెరీ హ్యాపీ, ఎందుకంటే సినిమా రిలీజ్కి ముందే మా ప్రొడ్యూసర్ కొంచెం నవ్వుతూ ప్రమోషన్ చేయగలుగుతున్నారు, కొంచెం నవ్వుతూ ఉండగలుగుతున్నారు కాబట్టి కొంచెం హ్యాపీగా ఉంది. సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్స్కి ఈ ముగ్గురులో గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇది. కరెక్ట్గా బయటకు వచ్చేటప్పటికి వెల్లకొండ సాగర్ క్యారెక్టర్ గుర్తుంటుందండి. అక్కడి నుంచి బయటకు వచ్చి కొంచెం మూవ్ అయిన తర్వాత దానికి రోహిత్ గారి క్యారెక్టర్ గుర్తొస్తుంది. మూవ్ అయిన తర్వాత రోహిత్ గారి క్యారెక్టర్ ఫైనల్గా హాంట్ చేసేది మనోజ్ గారు బాగా హాంట్ చేస్తుంది. మంచి డిప్లొమాటిక్ చెప్పావు బాగా. లేదు సార్, డిప్లొమాటిక్ కాదు నిజంగా. నేను ఫీల్ అయింది సినిమా చూసుకున్న తర్వాత, నేను ఫీల్ అయింది అంటున్నాను. నేను ఫీల్ అయిందని ఆడియన్ ఫీల్ అవ్వాల్సిన లేదు, నాకు అనిపించింది. అంటే మాకు తెలియదు కదా మీ సినిమా గురించి మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు చెప్పింది కరెక్టే కావచ్చు. బట్ అంటే రేపు ఆపోజిట్ అవ్వచ్చు, ఎందుకంటే ఆడియోలో ఉన్న 100 మందికి కూడా సేమ్ ఒకటే కనెక్ట్ అవ్వాలని లేదు. ఒకళ్ళు మనోజ్ గారికి కనెక్ట్ అవ్వచ్చు, రోహిత్ గారికి కనెక్ట్ అవ్వచ్చు, సాయి గారికి కనెక్ట్ అవ్వచ్చు. మనం చెప్పాలంటే మన సినిమా చూసిన మాకు అనిపించిన అభిప్రాయం నేను చెప్తున్నాను. మధ్యలో నాగ చైతన్యతో సినిమా అనుకున్నారు కదా, ఏమైంది? మధ్యలో కదా సార్, అది అప్పుడే మన నాంది తర్వాత నాందికి ఒకరికి మధ్యలో అనుకున్నాము. అదే ఫైనల్ మొత్తం కథ మొత్తం అయిపోయింది. ఫైనల్ క్లైమాక్స్ విషయంలో కొంచెం ఇద్దరికి సింక్ అవ్వలేదు. నేను ఆయన్ని ఒప్పించలేకపోయాను. మనం గట్టిగా చెప్పాలంటే ఆయన ఒప్పించలేకపోయాం. మనం గట్టిగా ఇది బాగుంటుంది సార్ మీరు చేయని కన్విన్స్ చేయలేకపోయాను, ఒప్పించలేకపోయాను. అందువల్ల సినిమా జరగలేదు అంతే. ఇప్పుడు దాన్ని ఏమన్నా రిపేర్ చేసి రెడీ చేస్తారా ఎలా? లేదు సార్, ఆ కథ అయితే రెడీగా ఉంది. ఆ కథ అనుకున్న తర్వాత దానికి వేరే క్లైమాక్స్ కూడా చేసాం, దానికి వేరే నెక్స్ట్ లెవెల్ క్లైమాక్స్ కూడా చేసాం. ఐడియా ముందే వచ్చింటే కనుక ఆయన ఓకే చేసేవాళ్ళేమో. కొంత కలిసిన తర్వాత కూడా చెప్పాను అనమాట, ఇలా అనుకున్నాను క్లైమాక్స్ ఇలా మార్చాను సార్ అంటే, అరే బాగుంది విజయ్ అంటే అప్పుడు ఎందుకు చెప్పలేదండి, అప్పుడు ఐడియా రాలేదండి, ఐడియా వస్తే బాగుంటుంది, బాగా కస్టడీ ప్లేస్లో చేసేవాళ్ళం కదా అన్నారు. సార్ ఇప్పుడు ఏంటి సార్ అంటే, వద్దు అది సీరియస్ సినిమా నాకు కస్టడీ పెద్దగా నాకు వర్కౌట్ అవ్వలేదు,
మనం గ్యాప్ తీసుకుని చేద్దాం సినిమా చేయాలనుకుంటున్నాను. ఒక సినిమా నేను ఉంటుంది సినిమా చేసిన తర్వాత నాకు క్లారిటీ వస్తే ఎలాంటి సినిమా చేయాలనేది అప్పుడు మనం కలిసి చేద్దాం అన్నారు. ఓకే సార్ మీరు ఎప్పుడంటే అప్పుడు. సో ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ అప్రోచ్ అవుతారా ఇలా? అంటే మళ్ళీ ఇంకో కథ అయితే రెడీ చేయలేదు సార్. ఆ చైతన్య కంటే ఏ పర్స్పెక్టివ్లో సినిమా చూస్తారో మనకు తెలియదు, ఆయన ఎలాంటి సినిమా చేద్దామో తెలియదు. ఎందుకంటే నెక్స్ట్ పైప్ లైన్లో 2 సినిమాలు ఉన్నాయి. ఆ 2 సినిమా జోనర్స్ అంటే మనకు తెలియదు. ఆ 2 కాకుండా ఆయన 2 ఎలాంటి సినిమాలు చేస్తున్నారో దానికి వేరే డిఫరెంట్ జోనర్లో కథతో వెళ్దాం అనుకుంటారు ఎవరైనా యాక్టర్ అయినా కానీ. ఒకసారి కలిసి మాట్లాడితే మాకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మా దగ్గర ఐడియాస్ త్రో చేస్తూ ఏ ఐడియా బాగుందో ఆ ఐడియా వర్క్ చేసి చెప్పడమే. ఓకే. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్స్ రెడీగా ఉన్నాయి? ఉన్నాయండి. సో ఇమీడియట్ ఏది దీని తర్వాత భైరవం తర్వాత ఏంటి? ఇమీడియట్లీ ఏమనుకోలేదు సార్, ఇమీడియట్లీ ఏమనుకోలేదు. ఈ భైరవ్ మధ్యలో గ్యాప్లో 3-4 months గ్యాప్, ఈ పోస్ట్ ప్రొడక్షన్ గ్యాప్లో కూడా వేరే ఒక స్టోరీ కూడా వర్క్ చేసుకున్నాం. ఫుల్ పేజ్ రెడీ చేసాము. వినిపించారా ఎవరికన్నా? ఏమన్నా ఏ హీరో కన్నా వినిపించారు? ఇంకా వినిపించలేదు సార్, ఎవరికి వినిపించలేదు. కొంచెం అంటే ఎవరికి సూట్ అవుతుంది? భైరవం రిలీజ్ అయిన తర్వాత చేద్దాం అంటే ఇప్పుడు అనుకున్న కదా అయితే చిరంజీవి గారికి చాలా బాగుంటుంది కూర్చొని చేసుకున్నాం సార్. అంటే మనం భైరవం ముందు నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఫుల్ ఫెజ్డ్ గ్యాప్లో ఫుల్ ఫెజ్డ్గా రెడీ చేస్తాం, ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తాం, 2.5 hours నేరేషన్ రెడీ చేస్తాం అనమాట. ఓకే. ఒక సోషల్ డ్రామా అవుతూ ఉంటుంది, ఒక టాగోర్ లాంటి సినిమా ఉంటుంది. సూపర్. ఓకే, ఫైనల్గా భైరవం ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? భైరవం డెఫినెట్గా మంచి ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సినిమా అండి. చాలా ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ఒక విలేజ్ నేటివిటీలో ఒక గ్రాండ్ విజువల్స్, ఒక మంచి సౌండ్ వైబ్, ఒక 3 బీస్ట్ లాంటి హీరోల పర్ఫార్మెన్స్, వాళ్ళ యాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. థియేటర్లో చూస్తేనే మీకు ఒక థ్రిల్ ఫీల్ అవుతారు. డెఫినెట్గా మీరు థియేటర్లో చూడండి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మాత్రం ఏది మాత్రం మిస్ అవ్వదు. డెఫినెట్గా మీరు సినిమా చూసినప్పుడు ఒక ఇంటర్వెల్కి క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఒక ఎమోషన్ ఫీల్ అవుతారు. సీట్ ఎడ్జ్ కూడా సినిమా చూస్తారు, ఆ లెవెల్లో ఉంటే యాక్షన్ బ్లాక్స్ మాత్రం. గుడ్. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత నువ్వు ఏదైతే చెప్పావో అది యాస్టీజ్గా ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. సో ఈ సినిమాతో డైరెక్టర్గా నీ రేంజ్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, భైరవం డైరెక్టర్ విజయ్ కనకమేడలతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.